సో ఎన్ఐటీలో నేను నా టాక్ అంతా అయిపోయింది, నేను కిందికి దిగుతున్నా. కిందికి దిగుతున్నప్పుడు ఒక అమ్మాయి వచ్చింది నా దగ్గరికి. సో ఆబ్వియస్లీ కదా, చాలా స్టూడెంట్స్ వస్తారు, మాట్లాడతారు. వచ్చి తను చెప్పిన మాట మీరు నేను ఐ స్టిల్ ఫీల్, నాకు చెప్పినప్పుడల్లా షివరింగ్ వచ్చేస్తుంది. ఎందుకంటే మార్నింగ్ 11 to 12 మధ్యలో జరిగింది నా టాక్. తను వచ్చి చెప్పింది, ఐ వాజ్ ప్రిపేర్డ్ ఫర్ సూసైడ్ at 2 o'clock. ఎవ్రీథింగ్ వాజ్ రెడీ. తను ప్రిపేర్ అయిపోయింది. ఈ గంట కనుక ఈ సెషన్లో నేను కూర్చొని ఉండకపోతే మరో గంటలో నేను ఉండకపోయేదాన్ని. నాకు పర్సనల్గా ఇట్స్ ఎ హ్యాపీ మూమెంట్ దట్ ఐఎమ్ చేంజింగ్ సంబడి. బట్ నాకు షివర్ అవుతున్నాను నేను, ఎందుకంటే ఎన్ఐటీలో చదువుతుంది, టాప్ కాలేజ్, ఎందుకు చనిపోవాలి ఈ అమ్మాయి, వాట్ ఈస్ ద రీజన్ అని నేను ఐ స్టాప్డ్ ఎవ్రీవన్ అండ్ సెడ్ లైక్ కెన్ వి స్పీక్ ఫర్ 10 minutes, మనం మాట్లాడదాం. తెలుస్తుంది కదా అసలు నాకు అర్థం కావాలి కదా అసలు ఏం జరుగుతుందో. వెళ్ళి మాట్లాడితే తను చెప్పిన రీజన్స్ కొన్ని స్ట్రాంగ్ రీజన్స్ ఉన్నాయి, బట్ కొన్ని అసలు నాకు రీజన్సే కావాలి. చెప్పండి, గెటింగ్ మై పాయింట్ రైట్. సింపుల్ రీజన్స్ లైక్ చాలా మందికి ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే లైఫ్ ఇస్ ఎంత గొప్ప విషయం తెలుసా. జీవితం, ఆకలి, అనుభవం, అవసరం, వీటన్నిటిని దాటి అవకాశాలను పట్టుకొని అధిరోహించడమే జీవితం. అంతే. వీటన్నిటిని మర్చిపోయి నువ్వు ఆకలి దగ్గర ఆగిపోయినా, అవమానాల దగ్గర ఆగిపోయినా, అవకాశాలు దొరకట్లేదని ఆగిపోయినా అద్భుతమైన జీవితాన్ని విసేద్దాం. ఈ చిన్న విషయం తెలుసుకోలేకపోతున్నారు చాలా మంది. నాకు అందుకే నేను దాన్ని ఇంకా సీరియస్గా తీసుకున్నా. మోటివేషన్ స్పీకింగ్ ఎంతో మనలో అంటే తను నాకు చెప్పిన మాట, మీరు నా ఫేస్ చూసి మీకు అర్థమవుతుంటుంది. ఐ వాజ్ సాడెండ్ టు సీ ఇంత మంచి స్టూడెంట్ టాప్ ర్యాంక్ వస్తేనే ఎన్ఐటీలోకి వస్తారు. ఎన్ఐటీ ట్రిచి అంటే ఇంకా టాప్ ర్యాంకర్ అయి ఉండాలి. అలాంటి స్టూడెంట్ ఎందుకు చనిపోవాలనుకుంటారు? అసలు ఎందుకు చనిపోవాలి? రీజన్స్ అంటే 1 or 2 reasons she gave me were so simple, so small, and I don't want to తనకు డిస్రెస్పెక్ట్ కాదు, బట్ జనానికి తెలియడానికి చెప్తున్నారు. ఇంకా నేను చెప్పాను, బైక్ లేదని చనిపోతున్నారు. మా నాన్న బైక్ ఇవ్వలేదని సూసైడ్ చేసుకున్న న్యూస్ చూసాను నేను. కొంతమంది పిల్లలు, గర్ల్ ఫ్రెండ్, వాట్ ఈస్ ద బిగ్ సి టీనేజర్, మీరు యుల్ సీ లాట్ ఆఫ్ పీపుల్ గర్ల్ ఫ్రెండ్స్ కోసం చనిపోవడం, బాయ్ ఫ్రెండ్స్ కోసం చనిపోవడం, చిన్న చిన్న విషయాల కోసం చనిపోవడం. రీసెంట్ న్యూస్ మీరు చాలా చూస్తుంటారు. స్మాల్ థింగ్స్, వెరీ వెరీ స్మాల్ థింగ్స్. ఇంత గొప్ప జీవితాన్ని అంత చిన్న విషయం కోసం. బైక్ వాల్యూ ఎంత ఉంటుంది? 70,000, 80,000, 1 lakh, 2 lakhs, 10 lakhs, వాట్ ఎవర్, లివ్ ఇట్. బట్ 20 lakhs ఆల్సో. మీ లైఫ్ వాల్యూ ఎంత? అంత చిన్నదానికి వదిలేస్తారా? నా హంబల్ రిక్వెస్ట్ టు స్టూడెంట్స్, టీనేజర్స్, స్పెషల్లీ టీనేజర్స్. తను చెప్పిన 2 reasons చెప్పలేదు మీరు. వన్ ఆఫ్ దోస్ రీజన్స్ మీరు చెప్పిన, నాట్ ఎ స్ట్రాంగ్ రీజన్. ఎవరో అబ్బాయి, బట్ స్ట్రాంగ్ రీజన్ ఏం చెప్పింది తను? అది తన ఫ్యామిలీ రిలేటెడ్ రీజన్. నేను ఐ డోంట్ వాంట్ ఎక్స్ప్రెస్, బట్ తను చెప్పిన రెండో నాట్ ఎ స్ట్రాంగ్ రీజన్ ఇస్ ఎ బాయ్. సింపుల్ రీజన్, బాయ్ డిడ్ నాట్ సే yes. ఆ బాయ్ పోతే ఇంకో బాయ్. ఇప్పుడు అందరూ కనిపిస్తలేదా? ఇప్పుడు ఏమైతే లైఫ్ చాలా సింపుల్ కదా. You don't have to take it so seriously. Life is not for one boy, right? But see, I'm so proud of her today. She's very very successful. After 7 years today, she's doing extraordinarily well. మళ్ళీ కలిసింది మీకు? కలిసింది తను. I mentor her. Like నేను కలిసిన ప్రతి స్టూడెంట్ ని నేను కంటిన్యూ చేస్తాను. కంటిన్యూ ఉన్నారు. ఓకే, ఇప్పుడు టచ్ లో ఉంది. She is very successful. గుర్తు చేస్తే ఏమంటారు యాక్చువల్లీ? She'll feel very proud today. అవునా? Sir, thank you so much. మీరు ఆ రోజు ఆపారు నన్ను, మాట్లాడారు, మీరు వచ్చారు. సో నాకు మనం ఎప్పుడు చెప్తున్నాం కదా నరేష్ గారు, పర్పస్ ఆఫ్ లైఫ్ అని ఒకటి ఉంటుంది. ఆ రోజు నేను ఐ ఫౌండ్ ద పర్పస్ ఆఫ్ లైఫ్. దేవుడు నన్ను పుట్టించి అలాంటి సిచ్యువేషన్ నుంచి ఇక్కడ తీసుకొచ్చాడంటే రీజన్ ఏంటంటే దిస్ ఇస్ మై పర్పస్. నేను ఇప్పుడు చాలా మందికి నేను రీజన్ అవ్వాలి, బతకడానికి రీజన్ అవ్వాలి. నేను సక్సెస్ఫుల్ కాగలను అని గణేష్ అనేటువంటి చూసి నేర్చుకోవాలి. మన అనదలం అయితే మనం చేసామా? మన చేతిలో లేని విషయాల కోసం అసలు మనం వర్రీ కావాల్సిన అవసరం లేదు. మా అమ్మమ్మ ఎక్సలెంట్ విషయం చెప్పేది నరేష్ గారు. ఇంకో విషయం చెప్తా. ఇన్ఫినిటీ తెలుసు కదా మీకు, మనం సెట్ థియరీ అని చదువుకుంటాం. సెట్ థియరీలో కన్సర్న్ ఏరియా, కంట్రోల్ ఏరియా అని 2 ఉంటాయి. అంటే ఆ సర్కిల్ లోపల ఉన్నది కంట్రోల్ ఏరియా అంటారు, అవుట్ సైడ్ ఇస్ కన్సర్న్ ఏరియా. ఎక్కువ మంది 95% ఆఫ్ పీపుల్ అవుట్ సైడ్ రీజన్స్ కోసం బాధపడుతుంటారు. అవి మీ కంట్రోల్లో ఉండవు. మీ కంట్రోల్లో ఉన్నంటే నీ చదువు నీ కంట్రోల్లో ఉంటుంది, నీ ఉద్యోగం నీ కంట్రోల్ ఉంటుంది, నువ్వు ఎంత పని చేయాలి, నువ్వు ఎప్పుడు లెగాలి, ఎప్పుడు నిద్రపోవాలి, మన ఆరోగ్యం మన చేతిలో ఉంటుంది, మీ ఆరోగ్యం మీ చేతిలో ఉంటుంది, మీ డిసిప్లిన్ మీ చేతిలో ఉంటుంది. వీటన్నిటిని బట్టి పక్క పెట్టి ప్రధానమంత్రి ఏం చేయాలో నా చేతిలో ఉండదు, బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ ఏం చేయాలో నా చేతిలో ఉంటుంది. దాని గురించి టెన్షన్ పడుతుంటాం. మీరు ఒక్కసారి ఏదైనా బార్బర్ షాప్ లో కూర్చుంటే, మీరు మనందరూ వెళ్తుంటాం, విరాట్ కోహ్లీ ఎలా 6 కోటాలు వాడు చెప్తుంటాడు, కూర్చొని హెయిర్ కట్ చేయడం రాదు వాడికి.
నీ ఫండమెంటల్ జాబ్ ఈస్ హెయిర్ కట్. నరేంద్ర మోడీ డిసిషన్ చెప్తాడు నీకెందుకు బాస్, యు డు యువర్ జాబ్ ఫస్ట్. ఎగ్జాక్ట్లీ, ఫోకస్ ఆన్ యువర్ కంట్రోల్ ఏరియా. ఎగ్జాక్ట్లీ, డూ వాట్ ఎవర్ యూ క్యాన్ డూ బెస్ట్. మీ కంట్రోల్ ఉన్న ఏరియాని మీరు పెంచేసుకోండి. మిగతా ఇప్పుడు మనం ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నాం, మన కింద మనకు తెలుసు కదా యూట్యూబ్, మీరు యూట్యూబ్ చూస్తారు, ఎన్ని కామెంట్స్ ఉంటాయి. ఇప్పుడు నేను ఇంత గొప్ప కాంటెంట్ మాట్లాడుతున్నావు, మనం నా పర్సనాలిటీ గురించో, నేను లావుగా ఉన్నాను సన్నగా ఉన్నాను కామెంట్ పెడుతుంటారు కింద. ఇట్స్ ఫైన్, నేను ఎలాగో చూడను, పక్క పెట్టండి. బట్ నా ప్రాబ్లం ఏంటంటే యూత్తోని ఆ విషయంలో ఇంత అమూల్యమైన టైం ఉంది మీకు, మాకు ఇంటర్నెట్ లేదు, మాకు గూగుల్ లేదు, మాకు యాక్సెస్ లేదు, బట్ వీ స్ట్రగుల్ టుగెదర్. ఎంత అచీవ్ చేసాం మనం. వాళ్ళకి అన్ని చేతిలో ఉన్నాయి. టెస్లా ఈరోజు చంద్రమండలానికి వెళ్తున్నారు, అదే వదిలేసి మన కింద కామెంట్లు పెట్టారు కదా. సీ వాట్ ఈస్ ద పాయింట్, ఇఫ్ యూ కెన్ టేక్ ఎనీ పాజిటివ్ థింగ్స్ ఫ్రమ్ హియర్, ఇక్కడ తీసుకొని మీరు ముందుకెళ్ళండి, సాధించండి, గొప్ప వాళ్ళు అవ్వండి. ఇన్స్టెడ్ యూజ్లెస్ స్టఫ్ మీద టైం వేస్ట్ కదా. కరెక్ట్ అనేది నా పాయింట్. అంతే, అది నాకు చెప్పడమే నా ఇంటెన్షన్. మీరు ఇందాక అడిగిన క్వశ్చన్ మోటివేషన్ స్పీకింగ్ లో నేను ఎందుకు వచ్చానంటే వేరియస్ రీజన్స్. ఒకటి, పిల్లల్ని మోటివేట్ చేయాలి, నాలాగా ఉన్న వాళ్ళని, వందే మాతరం ఫౌండేషన్స్ ఇలాంటి వాటికి నేను వెళ్తుంటాను. వెళ్ళినప్పుడు ఒకటే విషయం చెప్తాం, బాయ్స్ గర్ల్స్, మనకి డబ్బులు లేవంటే మన సమస్య కాదు, మనకి పేరెంట్స్ లేరంటే మన తప్పు కాదు, మనకి సొసైటీలో ఏదైనా చిన్నతనమో. నేను ఒకసారి ఎయిడ్స్ ఎఫెక్టెడ్ కిడ్స్ క్యాంప్కి వెళ్ళాను నరేష్ గారు. చాలా ప్యాథటిక్ ఎక్స్పీరియన్స్. వాళ్ళ పేరెంట్స్కి ఎయిడ్స్ వచ్చింది, పిల్లలకి ఎయిడ్స్ వస్తుంది కదా, సంక్రమిస్తుంది. వాళ్ళకి అసలు ఏం తెలియదు, వాళ్ళ చేతిలో లేదు. అండ్ అన్ఫార్చునేట్లీ వాళ్ళు చనిపోబోతున్నారు. బట్ స్టిల్ మనం మోటివేట్ చేయాలి వాళ్ళని ఉన్న కొంచెం టైం. నేను అప్పుడు ఇది ఒక 7 years 8 years అవుతుంది. వైట్ హౌస్ తెలుసు కదా మీకు, తెలిసిన వైట్ హౌస్ దగ్గర పక్కలో ఒక క్యాంప్ ఉండేది ఎయిడ్స్ వాళ్ళు రన్ చేసే వాళ్ళు. వెళ్ళి చెప్పినప్పుడు నాకు ఒక పాప చెప్పిన విషయం నాకు ఇంకా గుర్తుంది. చిన్న పాప, పెద్ద అమ్మాయి కాదు, చాలా నవ్వుతుంది. షీ డజంట్ నో ఎనీథింగ్. ఇలా ఎవరో అన్నారన్న నాతోని, నేను ఎక్కువ బతకనని సంథింగ్. అమ్మాయికి అది కూడా అర్థం కావట్లేదు, చెప్తుంది తను అంతే, తనకు ఆ ఇంటెన్షన్ తెలియదు. చెప్తూ మరి ఓకే అదేం ఉండదు బిడ్డ, వాళ్ళకి తెలియదు, ఆ డాక్టర్ తప్పు అని నేను చెప్తున్నా, ఏదో సరదాగా. ఆ డాక్టర్కి ఏం తెలియదు, ఆయన చదువుకోలే, ఫెయిల్ అయిన డాక్టర్ అయినా అని చెప్పినా నేను. చెప్తే అమ్మాయి అన్న మాట, ఎంత బతికితేందన్నా మంచి బతికితే అయిపోయా, ఎంత బతికితేందన్నా మంచి బతికితే అయిపోయా. చిన్న పిల్ల సార్, 4 years పాప. వండర్ఫుల్. మనకి పెద్ద పెద్ద స్వామీజీలు కావాలా దీనికి, ఎవడో కావాలా? సింపుల్ మ్యాటర్ కదా, ఎంత బతికింది. ఇంతకంటే గొప్ప మోటివేషన్ లేదు లైఫ్ లో. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను చేస్తున్న ప్రొఫెషన్ కానీ, నేను బయటకు వెళ్ళినా, ఇవన్నీ చేసినా, నేను ఎవ్రీ ఇయర్ ఇండియాకి వచ్చినప్పుడు స్టూడెంట్స్ని కలవడానికి ఇష్టపడతాను. ఇలాంటి అండర్ ప్రివిలేజ్ స్టూడెంట్స్ కలిసి కొంచెం వాళ్ళ నుంచి నేర్చుకోవడం, మనకు తెలిసింది కొంత వాళ్ళని అనిపించడమే జర్నీ. అంటే యూకేకి వెళ్ళిన తర్వాత వచ్చి మళ్ళీ మోటివేషన్ స్పీకర్గా పనిచేస్తూనే ఉన్నారు కదా. సో ఇది ఓన్లీ అంటే పిల్లల కోసం, వాళ్ళ డెవలప్మెంట్ కోసమైనా, లేదంటే మీరు దాని నుంచి అన్న మనీ కూడా ఎర్న్ చేస్తుంటారా? డబ్బు కోసం కూడా పనిచేస్తారా? అంటే లేదు, పెద్ద కంపెనీలు కూడా పిలుస్తాయి, అంటే పెద్ద ఇన్స్టిట్యూషన్స్ పిలుస్తాయి, అంటే మేబీ వాళ్ళు దే విల్ గివ్ సమ్. జనరల్ గా ఎలా ఉంటుంది అంటే మోస్ట్లీ హానరేరియంస్ అని ఉంటాయి, గౌరవ వేతనం అంటాం మనం. సో కొన్ని కాలేజెస్, ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఐటీకి వెళ్ళినా, మీకు కింద చెప్పాను, వాళ్ళ ప్రిన్సిపల్ రూల్ ఉంటుంది ఒకటి వాళ్ళకి. సో హూస్ ఎవర్ లెక్చరర్ ఆర్ గెస్ట్ లెక్చరర్ ఆర్ స్పీకర్ కమ్స్ ఫ్రమ్ అవుట్ సైడ్, దే హ్యావ్ టు పే. సో నేను అనుకున్న పర్సనల్గా నేను తీసుకున్న డెసిషన్ ఏంటంటే, అన్లెస్ మ్యాండేటరీ అయితే తీసుకోను నేను. ఒకవేళ మ్యాండేటరీ వాళ్ళు ఇచ్చినా, నేను చాలా చారిటీ వర్క్ చేస్తుంటాం మేము. నేను పబ్లిక్ ఇమేజ్ చైర్ ఫర్ రోటరీ లండన్ మొత్తానికి పబ్లిక్ ఇమేజ్ చైర్ నేను. లండన్లో ఉన్న మేజర్ ఆర్గనైజేషన్స్ రన్ చేస్తాం మేము. ఇక్కడ మన లెప్రసీ అని మీకు తెలుసు కదా, లెప్రసీ గురించి మేము జూబ్లీ హిల్స్ రోటరీ క్లబ్తో వర్క్ చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ 2.5 years crores ఫండ్ ఇచ్చాం మేము. సో మ్యాచింగ్ ఫండ్ ఇస్తాం ఇక్కడ, ఎట్లా రేజ్ చేస్తే అట్లా. ఓవరాల్గా గ్లోబల్గా మేము డిఫరెంట్ ఏరియాస్లో ఉన్న, పాకిస్తాన్లో, బంగ్లాదేశ్లో రకరకాలుగా పోలియో గురించి, లెప్రసీ గురించి, సికిల్ సెల్ గురించి రకరకాల. సో నా పర్సనల్గా నేను పెట్టుకున్న రూల్ ఏంటంటే, నేను ఏదైతే జాబ్ చేస్తానో అదే నా మనీ. అది కాకుండా వేరే ఏది వచ్చినా స్ట్రైట్ ఇట్ గోస్ టు చారిటీ. దట్స్ మై రూల్. అది ఎక్కువ తక్కువ ఐ హ్యావ్ నో క్లూ. ఎందుకంటే కొన్ని కాలేజెస్ వాళ్ళు ఎక్కువ ఇస్తారు, కొన్ని కాలేజెస్ వాళ్ళు ఇవ్వకపోయినా ఐఎమ్ నాట్ గోయింగ్ దేర్ ఫర్ మనీ. సో మన ఇంటెన్షన్ ఇస్ టు మోటివేట్ పీపుల్. మన ఇంటెన్షన్ ఏంటంటే, రేపు పొద్దున రాబోయే వర్క్ ఫోర్స్ యూత్ స్ట్రాంగ్గా ఉండాలి, చాలా నేర్చుకొని రావాలి. మనం ఏదైనా మిస్ అయి ఉంటే వాళ్ళకి ఇప్పుడు అన్ని అవకాశాలు ఉన్నాయి, వాళ్ళు అన్నిటిని యూజ్ చేసుకోవాలి, రేపు పొద్దున ఎదగాలనేదే మెయిన్ ఇంటెన్షన్. బట్ దీంతో పాటు ఏదైనా బోనస్ అమౌంట్ వస్తే అట్లా కూడా చాలు. ఎందుకంటే
ఎలాగూ మీ స్కిల్స్ కి అండ్ మీ నాలెడ్జ్ కి పే చేస్తారు, చేస్తున్నారు. అది పెద్ద పెద్ద కంపెనీలే చేస్తాయి కాబట్టి. సో మీరు అగైన్ యూ కెన్ సర్వీస్ టు సంబడి, కరెక్ట్. ఎందుకంటే సేమ్ థింగ్ మీరు చారిటీ కూడా చేస్తారు కాబట్టి. సో తీసుకోవడమే కరెక్ట్. అదే నేను చెప్తున్నాను, వాళ్ళు నేను ఎప్పుడైతే తీసుకుంటానో కొన్ని చోట్ల మ్యాండేటరీ అది. మీరు లెక్చర్ పిలిచి ఇవ్వకుండా ఉండలేదు, కొన్ని కాలేజెస్ అది మ్యాండేటరీ. సో దోస్ మనీ విల్ గెట్ కన్వర్టెడ్. ఎలాగో తెలుసు, ఆ కష్టాలు తెలుసు, ఎవరెవరికి ఏం చేయాలో కూడా తెలుసు కాబట్టి సో డెఫినెట్ గా అది యూటిలైజ్ చేయొచ్చు. సో మీ మైండ్ అండ్ నాలెడ్జే కాకుండా మనీని కూడా యూటిలైజ్ చేస్తాం ఇదే సర్వీస్ కోసం, 100% సొసైటీ కోసం.